తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెద్ద మనుషులు జవాబు చెప్పాలి. ఇట్ ఇస్ అస్టానిషింగ్, అసలు ఆశ్చర్యకరం. మీరు చేసిన లోపాలకి, మీరు చేసిన మోసాలకి, మీరు చేసిన కక్కుర్తికి అసలు భద్రాచలంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణకి నష్టం చేసింది ఉందో ఎవరు? కొన్ని ఐఎమ్ ఆన్ రికార్డ్. భద్రాచలంలో భారతదేశంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ పెడితే అది దానికి కోల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఎక్కడా పెట్టొద్దు అని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇండియా బుల్స్ అనే సంస్థ దగ్గర మిగిలిపోయిన సెకండ్ హ్యాండ్ సబ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద వేల కోట్ల భారం మోపింది ఎవరు? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ లో కొన్ని వేల మెగావాట్లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను ఘంటాపరంగా చెప్తున్నా. అసలు మీరు మీ మోసం, దగ, కక్కుర్తి కోసం కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం ఇది పూర్తిగా తప్పుడు విషయం, అబద్దాలు, అసత్యాలు. భద్రాద్రి పవర్ ప్లాంట్ మీరే కట్టిండ్రు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవును, వాస్తవంగా ఆనాడు కొంతమంది దాని గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఏమైంది? యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ పెరుగుతూ 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 పోయి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్ కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? దాని నుంచి ప్రొడక్షన్ చేసే పవరు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే పరిస్థితి కూడా లేదు. ఎవరు కట్టిండ్రు ఈ పవర్ ప్లాంట్స్? ఈ కాస్ట్ ఓవర్ రన్ కి కారణం ఎవరు? భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏమో అసలు అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడి, అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు? అదొక పెద్ద కుంభకోణం. అది ఇండియా బుల్స్ అనే వాళ్ళు ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు. ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్ లో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జెన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ ఓవర్కి కారణం ఎవరు? ఈరోజు అక్కడ కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ సో హై దట్ దీస్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్ఫుల్లీ షట్ డౌన్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే దేశంలో ఎక్స్చేంజ్ లో ఇక్కడి కంటే తక్కువ కాస్ట్ కి పవర్ వస్తుంది. మరి ఇది వాస్తవం అయితే మరి దాంట్లో కుంభకోణం, దీంట్లో కుంభకోణం మరి అనే వాళ్ళది అసలు పూర్తిగా అర్ధరహితం. ఇవి పూర్తిగా అబద్దాలు, అసత్యాలని చెప్పి మేము మనవి చేస్తున్నాము. కమిషన్ వేసింది ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు విషయంలో. అసలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అంటే నాకంటే ఇమీడియట్ గా మీరు అడుగుతున్నప్పుడు నాకు ఐ డోంట్ థింక్ ఇట్ ద స్కోప్ ఆఫ్ దట్ కమిషన్. ఓకే, ఆ విషయంలో సరే ది కన్సర్న్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ విల్ రెస్పాండ్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.